జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు నా కడుపును కాకుండా ఉన్నోళ్ళ కడుపును పుట్టుంటే నీకన్నీ దక్కుండేవే. నీ తెలివికి మంచితనానికి మహారాజులా ఉండేవాడివి. చాలా గొప్పవాడివై చాలా మందికి సాయం చేసేవాడివి. నువ్వు నా కడుపును పుట్టడం నా అదృష్టం, కానీ అది నీ దురదృష్టం నాన్నా. అమ్మా, నువ్వలా బాధపడొద్దమ్మా. నేను కూడా నీలాగే చాలా అదృష్టవంతుణ్ణి. నన్ను ప్రాణంగా చూసుకునే మా అమ్ముందిగా, అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందమ్మా. నువ్విలా చిన్నపిల్లలా ఏడవద్దు. నాకు ఈ డ్రెస్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. నా బంగారు తండ్రి, నీకింత చిన్న వయసులోనే ఇంటి పరిస్థితులను అర్థం చేసుకునే మనసిచ్చాడా దేవుడు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అలాగే అమ్మా. ఇదిగో నాన్నా, నీ పుట్టినరోజు కదా, ఈ 10 రూపాయలు తీసుకొని మీ ఫ్రెండ్స్కి చాక్లెట్లు కొనివ్వు. అలాగే అమ్మా, కొనిస్తాను. ఉమ్. నమస్కారం మేడం, మీరు వస్తున్నారని ఐశ్వర్య మేడం చెప్పారు. అయితే గేట్ దగ్గర ఉండాలి గాని ఇక్కడున్నావేంటి? అంటే మీరెప్పుడొస్తారో తెలియదు కదా మేడం. నేనెప్పుడొస్తానో తెలీదు. అయినా గాని నేనొచ్చే వరకు గేట్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. ఎక్కడే నీ మొగుడు? బయటికి వెళ్లారు మేడం, సరుకులు తీసుకురావడానికి. సరుకులు తేవడానికి వెళ్ళాడా, తాగడానికి వెళ్ళాడా? మా అక్క ముందు ఎప్పుడైనా తాగుండొచ్చేమో గాని నా ముందు తాగితే కాళ్ళు చేతులు విరగ్గొడతానని చెప్పు నీ మొగుడికి. సరే. మా అక్కను చూసుంటావుగా, ఎలా ఉంటుంది? చూస్తాను మేడం. ఐశ్వర్య మేడం చాలా సీరియస్గా ఉంటారు. నేను అంతకన్నా డబుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అలాగే మేడం. అక్క, నువ్వేం కంగారు పడకు. శ్యామ, కన్నయ్య అంటూ వీళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు వెళ్ళిన పని మీద ఉండు. మనకది చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి. నేను చేతికేస్తే సాల్వ్ అయిపోతాయి. ఇవన్నీ నేను చూసుకుంటాను. ఇక నుంచి నీ పగ నాది. నీకు శ్యామ వాళ్ళ మీదున్న పగ, ప్రతీకారం అన్నీ నేను తీర్చుకుంటాను. అదే పనిగా పెట్టుకుంటాను. వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చాలా సాయం చేశావు. నీ సాయానికి నేను రుణం తీర్చుకుంటాను. ఆనంద గజపతి వర్మ కుటుంబాన్ని పతనం చేస్తాను. వాళ్ళని మళ్ళీ కింద స్థాయికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర ఉండేలా చేస్తాను. ఇదే నేను నీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అక్క. కన్నయ్య, ఈరోజు నీ బర్త్డే కదా, మరి నువ్వు కొత్త బట్టలు వేసుకోలేదేంటి? అమ్మ దగ్గర డబ్బులు లేవు తాతయ్య గారు, అందుకే అంగట్లో ఈ పాత బట్టలు తీసుకొచ్చింది. అయినా ఏం పర్వాలేదు. అమ్మ ప్రేమతో ఏదిచ్చినా అది చాలా బాగుంటుంది. కన్నయ్య, నువ్వు కూడా కేక్ కట్ చేసావా? కట్ చేయలేదు శ్యామమ్మ. ఏ ఎందుకు? చెప్పాను కదా శ్యామమ్మ, డబ్బులు లేవని.
అందుకే అమ్మ నాకు 10 రూపాయలు ఇచ్చి ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇవ్వమని చెప్పింది. నాకు బెస్ట్ ఫ్రెండ్ విహారీ కదా, తన కోసం ఆ 10 రూపాయలతో ఈ చాక్లెట్ తీసుకొచ్చాను. కన్నయ్య, కేక్ కట్ చేయలేదని నువ్వేం ఫీల్ అవ్వకు. విహారీది నీది ఒకటే రోజు బర్త్డే కదా, ఈ కేక్ మీరిద్దరూ కలిసి కట్ చేద్దరు కానీ, సరేనా? మమ్మీ ఏంటి వాడిని నా కేక్ కట్ చేయమంటుంది? శ్యామ, ఇద్దరితో కేక్ కట్ చేయించడం బాగుండదు. కన్నయ్య కోసం ఇంకో కేక్ తెప్పిద్దాం. తన ఇంటి దగ్గర వాళ్ళమ్మ నాన్నలతో కలిసి బర్త్డే చేసుకుంటాడు. అలాగే అత్తయ్య గారు. కన్నయ్య, ఉండు, నీకు కొత్త డ్రెస్ తీసుకొస్తాను. కన్నయ్య, ఈ మూడిట్లో నీకు ఏ డ్రెస్ నచ్చింది? నాకెందుకు శ్యామమ్మ? పర్లేదు, చెప్పు కన్నయ్య. ఈ శ్యామమ్మ మాట నువ్వు వింటావు కదా, చెప్పు. బర్త్డే రోజు నేను ఇలా చూడలేకపోతున్నాను. నువ్వు కొత్త బట్టలు వేసుకొని నిండుగా సంతోషంగా ఉండాలి. సెలెక్ట్ చేసుకో, ఏ డ్రెస్ కావాలి? లేదు శ్యామమ్మ, ఇవి మా అమ్మ తీసుకొచ్చిన బట్టలు. నేను కూడా నీకు అమ్మలాంటిదాన్నే కదా. తీసుకో, ఏది కావాలో సెలెక్ట్ చేసుకో. ఇది బాగా నచ్చింది శ్యామమ్మ. మా మంచి కన్నయ్య, పద రా. అఖిల్ బాబు, కన్నయ్య ఈ డ్రెస్లో అచ్చం రాజకుమారుడిలా ఉన్నాడు కదా. అవును శ్యామ, నాది ఇష్టే తగిలేలా ఉంది. రే కన్నయ్య, నాకు దక్కాల్సినవి నీకు దక్కుతున్నాయేంట్రా? మా మమ్మీ ప్రేమతో నా కోసం డ్రెస్ తెస్తే అది కూడా నీకే దక్కింది కదరా. అఖిల్, శ్యామ ఎందుకు ఈ కన్నయ్యను చూసి మురిసిపోతున్నారు? నాకైతే అర్థం కావడం లేదు. కన్నయ్య, ఏంటి లీలా? కన్న కొడుకు మీద చూపించాల్సిన ప్రేమని పరాయి పిల్లడి మీద చూపించడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.